మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారంటే, లేదు నేను కీబోర్డ్ షార్ట్ కట్స్ యూస్ చేస్తున్నానంటే మాత్రం ఈ ట్రిక్ అయితే తెలిసి ఉండదు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మెయిన్ గా సిమిలర్ ఆప్షన్స్ రిపీటెడ్ గా వాడతారు. అవేంటంటే ఫస్ట్ వచ్చి క్లిప్ ఫార్వర్డ్, సెకండ్ వచ్చి క్లిప్ బ్యాక్వర్డ్, థర్డ్ వచ్చి స్ప్లిట్ టు కట్, ఫోర్త్ వచ్చి స్టార్ట్ టు ప్లే హెడ్, ఫిఫ్త్ వచ్చి ఎండ్ టు ప్లే హెడ్, అండ్ ఫైనల్ గా రిపిల్ డిలీట్. మెయిన్ గా ఈ 6 మాత్రమే మనం వాడతాం ఎక్కువ రిపీటెడ్ గా. అవి ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు టైమ్ లైన్ లోకి వచ్చి డావిన్సీ రిజాల్వ్ పైన సెలెక్ట్ చేస్తే కీబోర్డ్ కస్టమైజేషన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇలా ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్యానల్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ గా అనుకునేది క్లిప్ ఫార్వర్డ్ కదా, దానికోసం ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ ఏ కీవర్డ్ ఉండేది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి డౌన్ అని ఉంది, దీని ప్లేస్ లో నేను ఏమి ఇస్తానంటే ఎస్ ఇస్తాం. దీన్ని సెలెక్ట్ చేసి ఎస్ నొక్కినారనుకో అసైన్ అని అడుగుతుంది, దాన్ని కొట్టేయండి, ఎస్ అసైన్ అయిపోతుంది. అండ్ సేమ్ క్లిప్ బ్యాక్వర్డ్ అనుకున్నాం కదా, దానికోసం ఏం చేయాలంటే పైనుండి ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సేమ్ రిపీటెడ్ గా మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ చూస్తే అప్ అని ఉంది, దీని ప్లేస్ లో నేను ఏమి ఇస్తానంటే ఏ ఇచ్చుకుంటా అండ్ అసైన్ కొడతా. అండ్ థర్డ్ గా స్ప్లిట్ కట్ అనుకున్నాం. ఈ స్ప్లిట్ కట్ ని ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి స్ప్లిట్ అని సెర్చ్ చేయండి. అండ్ స్ప్లిట్ సెర్చ్ చేసిన తర్వాత మనకి స్ప్లిట్ క్లిప్ అనేది వచ్చింది. ఈ ప్లేస్ లో మనం ఏమి ఇస్తామంటే 1 ఇచ్చుకుంటా దీనికి అండ్ అసైన్ కొడతా. అండ్ ఫోర్త్ గా అనుకునేది స్టార్ట్ టు ప్లే హెడ్, దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ సర్చ్ లోకి వచ్చి రిపీల్ అని సెర్చ్ చేస్తే మనకి ఎండ్ టు ప్లే హెడ్ అండ్ స్టార్ట్ టు ప్లే హెడ్ అని ఉంటుంది. ఈ స్టార్ట్ టు ప్లే హెడ్ లో నేనేమి ఇస్తానంటే 2 ఇచ్చుకుంటా, అసైన్ కొడతా. అండ్ ఎండ్ టు ప్లే హెడ్ లో నేను 3 ఇచ్చుకుంటా అండ్ సేమ్ అసైన్ కొట్టేస్తా. అండ్ ఫైనల్ గా రిపిల్ డెలీట్ అనుకున్నా, రిపిల్ అని సెర్చ్ చేసుకుందాం, రిపిల్ డెలీట్ అని వచ్చింది. అండ్ ఈ ప్లేస్ లో నేను ఏమి ఇస్తానంటే 4 ఇచ్చుకుంటా. ఇప్పుడు మనం ఆప్షన్ సెట్టింగ్స్ అన్ని మార్చుకున్నాం మనకు కావాల్సినట్టు. మార్చుకున్న తర్వాత మనం జస్ట్ సేవ్ కొట్టేసి మీకు కావాలంటే దానికి నేమ్ ఒకటి ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత క్లోజ్ కొట్టేసి మనం టైమ్ లైన్ లోకి వస్తే మనం చేంజ్ చేసిన ఆప్షన్స్ ఎట్లా వర్క్ అవుతుందో చూస్తా. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిప్ కి వెళ్ళాలంటే జస్ట్ ఎస్ నొక్కితే నెక్స్ట్ కట్ పాయింట్ కార్డ్ కి వెళ్తుంది. అదే బిఫోర్ కట్ పాయింట్ కార్డ్ కి రావాలంటే ఏ ప్రెస్ చేస్తే బిఫోర్ కట్ పాయింట్ దగ్గర వస్తుంది. రిపిల్ క్లిప్ చేయాలంటే మనం ఎక్కడైనా ఒక సర్టెన్ పాయింట్ లో అడ్జస్ట్ చేసుకుని 1 నొక్కితే మనకి ఇక్కడ కట్ అనేది పడుతుంది. అండ్ సేమ్ ఎక్కడైనా కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు జస్ట్ 1 ప్రెస్ చేస్తూ. అండ్ లేదు నేను లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా తీసేయాలి లేదంటే రైట్ సైడ్ పార్ట్ అంతా తీసేయాలంటే జస్ట్ 2 ప్రెస్ చేస్తే కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ కట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అటు వరకు ట్రిమ్ అయిపోతుంది. అదే కంప్లీట్ గా రైట్ సైడ్ ట్రిమ్ అయిపోవాలంటే మీరు ఏదైనా పాయింట్ లోకి వచ్చి జస్ట్ 3 ప్రెస్ చేస్తే మనకు కంప్లీట్ గా రైట్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ లేదు నాకు మధ్యలో క్లిప్ ని తీసేయాలి అనుకుంటే మాత్రం జస్ట్ జూమ్ చేసి ఏ క్లిప్ ని తీయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ 4 ని ప్రెస్ చేస్తే ఆ క్లిప్ ని రిమూవ్ చేసేస్తుంది డైరెక్ట్ గా. ఇలా 4 ఫింగర్స్ యూస్ చేస్తూ మీ ఎడిటింగ్ ని 5 టైమ్స్ ఫాస్టర్ గా చేయొచ్చు. లేదు నాకు అంత ఓపిక లేదు, చేసుకునే టైం లేదు అంటే మాత్రం నేను ఆల్రెడీ కీబోర్డ్ కస్టమైజేషన్ ని రెండర్ చేసి పెట్టా, జస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ మీకు కావాలంటే ఇన్స్టాల్ లోకి వచ్చి ఫాలో అయ్యి సెండ్ కీబోర్డ్ కస్టమైజేషన్ ఫైల్ అని పంపిస్తే నేను ఆ ఫైల్ మీకు డైరెక్ట్ గా ఇన్స్టాల్ లో పంపిస్తా. ఇప్పుడు అది ఇంపోర్ట్ ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ డావిన్సీ రిజాల్వ్ లోకి వెళ్ళి కీబోర్డ్ కస్టమైజేషన్ లోకి వెళ్ళి ఈ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ ని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ ప్రీసెట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ ప్రీసెట్ ని సెలెక్ట్ చేసి ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ ఓపెన్ కొడితే నేను అప్పుడు చెప్పిన కీబోర్డ్ కస్టమైజేషన్ యాజ్ ఇట్ ఈస్ మీకు డైరెక్ట్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇలా ఈజీగా 1 క్లిక్ తో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఏంటంటే ఈ వీడియో అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.